మనతో పాటు లోపలికైతే రావడం జరిగింది. బాలాపూర్ గణేష్ లోపల చూశారు కదా ఎంత బాగుందో. ఒకసారి గణేష్ ఉత్సవ సమితి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ప్రెసిడెంట్ నిరంజన్తో కూడా మాట్లాడదాం. ఒకసారి అన్న చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు మీరు? ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకంగా వినాయకుడిని కానీ సెట్టింగ్లో కానీ అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి వినాయకులే కానీ అదేవిధంగా సెట్టింగ్లో కానీ ప్రతి సంవత్సరం ఒక సపరేట్ థీమ్లో ఇక్కడ వేయడం జరుగుతుంది. వినాయకుల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం స్వర్ణగిరి టెంపుల్ ఆలయ నమూనాను వేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా తిరుపతి కానీ అదేవిధంగా కనకదుర్గ అమ్మవారి టెంపులే కానీ యాదగిరిగుట్ట అయిన తర్వాత లాస్ట్ ఇయర్ అయోధ్య రామ మందిరం వేయడం జరిగింది. ఈ సంవత్సరం వినాయకుల్లో ప్రత్యేకత ఏంటంటే దివాన్పై కూర్చొని సింహంపై చేతి వేసి తలపైన శివుడు, శివుడిపై నాగదేవతలు, అదేవిధంగా చెవులు మూవింగ్గా భక్తులకు ఈసారి దర్శనం ఇవ్వబోతున్నాడు. వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు వారే కానీ కమిటీ మెంబర్సే కానీ వాలంటీర్సే కానీ తొందరగా దర్శనమయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా మనకి వినాయకుడు చూసుకుంటే డిఫరెంట్గా లావుగా మంచిగా కనబడతాడు పొద్దుగా. సో ఈ ఆకారాన్ని చూస్ చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? స్టార్టింగ్ నుంచి కావచ్చు. అంటే స్టార్టింగ్ నుంచి మేము వెళ్ళేది ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ దూల్పేటలో లక్ష్మీనారాయణ దగ్గరికి ఇక్కడ వినాయకుడు తీయడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం అక్కడనే వినాయకుడు ఆ ఏరియాలో మనకు మంచిగా చేస్తాడు అని తెలిసి అతని దగ్గరనే ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అతనే మంచిగా ముఖంలో కానీ వినాయకుల్లో కానీ మంచిగా అంటే బొద్దుగా మంచిగా ఉండే విధంగా రెడీ చేస్తాడు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అతని దగ్గర తీసుకురావడం. ఈ సెట్ వచ్చేసరికి మనకు హైదరాబాద్ కాదు, తెలంగాణలో మొత్తం ఎక్కడ లేదు. డిఫరెంట్గా ఆలయాల నమూనా పెట్టాలని చెప్పేసి ఎప్పుడు మీకు ఆలోచన వచ్చింది? గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక ఆలయ నమూనాను వేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇప్పుడు తిరుపతి ఉంటే తిరుపతిలోని వెంకటేశ్వర ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వెనకసిరికి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి వినాయకుని దర్శనం చేసుకునే విధంగా అది యాదగిరిగుట్ట టెంపుల్ అయితే ఆ విధంగానే అరుణాచలం టెంపులే కానీ అమ్మవారి టెంపులే కానీ వివిధ ఆలయ నమూనాలు వేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక ఆలయ నమూనా పెడుతుంది. ఈ ఆలయ వేయడానికి రెడీ చేయడానికి ఒక 1 మంత్ టైం పట్టింది. ఒక 80 మంది కళాకారులు కలకత్తా నుంచి తీసుకురావడం జరిగింది. షామీర్పేటలోని ఇది 20 డేస్ 80 మెంబర్స్ కళాకారులు వర్క్ చేయడం జరిగింది. 10 డేస్ ఇక్కడ ఫిట్ చేయడానికి టైం పట్టింది. అంటే ఈ ఆలయ నమూనాలను చూస్ చేసుకోవడానికి ఏమన్నా కారణం ఉంది వెనక? లేదంటే మేము ఆలోచిస్తాం అంటే ఈ డిఫరెంట్గా అంటే ఇప్పుడు మన తెలంగాణలో సంబంధించి ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ చాలా మంది ఫేమస్ అయింది కాబట్టి అది వేసామని అనుకున్నాం. ఆల్రెడీ యాదగిరి టెంపుల్ వేసాం కాబట్టి ఈసారి ఇది వేసామని అనుకోవడం. ఓకే, అంటే ఈ సెట్ వచ్చేసరికి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వర్క్? వాళ్ళ కళాకారులు వచ్చేసి ఎక్కడి నుంచి వస్తారు? ఇది ఒక 20 డేస్ షామీర్పేటలోనే కలకత్తా నుంచి ఈ యొక్క డిజైనర్స్ రావడం జరిగింది. ఫస్ట్ ఈ బంకమట్టిలో చేసి దాని తర్వాత డిజైనర్ చేసి ఇక్కడ నుంచి 20 డేస్ ఈ 80 మెంబర్స్ వర్కర్స్ దీని గురించి వర్క్ చేయడం జరిగింది. అయితే 20 డేస్లో వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ 10 డేస్ ఫిట్టింగ్ పట్టింది. అంటే ఇప్పుడు ఈ భక్తులకు ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా నిమజ్జనం అప్పుడు కావచ్చు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? సుమారుగా గత సంవత్సరం 8 లక్షల మంది ఇక్కడ భక్తులు దర్శించుకోవడం జరిగిందండి. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది వస్తున్నారని కంపల్సరీ వస్తారని తెలిసి ఈ సంవత్సరం ప్రత్యేక భక్తులకు తొందరగా దర్శనమయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులు పార్కింగ్ నుంచి మళ్ళీ వెళ్ళే వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. బాలాపూర్ అనగానే లడ్డు ఫేమస్. సో తిరుపతి తర్వాత మనకి అత్యంత పేరు ఉన్నది బాలాపూర్ లడ్డు, తర్వాత మనకి వినపడేది బాలాపూర్ లడ్డు. సో ఈసారి లడ్డు ఎవరు విగ్రహదాత, అది మన లడ్డు దాత ఎవరు, దాన్ని ఎట్లా వేలం వేయబోతా ఉన్నారు? మాకు ఇక్కడ ప్రతి సంవత్సరం ఉమామహేశ్వరరావు గారు, అనీ ఫుడ్స్ అధినేత ఉమామహేశ్వరరావు గారు ఈ లడ్డు మాకు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. వచ్చిన భక్తులకే కానీ విఐపీసే కానీ అతనే లడ్డు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 1994లో ఈ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగింది. అంటే మొట్టమొదటిసారి అంటే ప్రపంచంలో ఎక్కడ స్టార్ట్ చేయలేదు అప్పటికి లడ్డు యాక్షన్. ఫస్ట్ టైం ఇక్కడనే లడ్డు యాక్షన్ స్టార్ట్ చేయలేదు. అందుకే ఈ లడ్డుకున్న ప్రత్యేకత అంటే ఆయన ఫస్ట్ 450 రూపాయలకు వెళ్ళిన లడ్డు గత సంవత్సరం 30 లక్షల 1,000 రూపాయలకి మన కులన్ శంకరెడ్డి లడ్డు దక్కించుకోవడం జరిగింది. ఫస్ట్ ఈ సామాన్య రైతులు తీసుకోవడం జరిగిందండి. ఆయన తర్వాత రాజకీయం కానీ బిజినెస్ ఎమ్మెన్సీ కానీ వివిధ రంగాల్లో ఉన్నవారు తీసుకోవడం జరిగింది. వారు ఏ రంగంలో ఉన్నా వారు చేస్తున్న ఈ లడ్డు కొన్న వారికి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో చాలామంది ముందుకు కూడా లడ్డు తీసుకోవడానికి ముందుకు రావడం జరిగింది.
ఈ లడ్డు వచ్చిన అమౌంట్లో కూడా ఇప్పటివరకు 1,66,64,00,000 వరకు ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగిందండి. వివిధ ఆలయాలు నిర్మించడం కానీ, అదేవిధంగా వివిధ ఆలయ అభివృద్ధికి కానీ, గవర్నమెంట్ స్కూల్లో షెడ్ కానీ, మేము ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి ప్రతి నెల ఒక 10,000 రూపాయలు అంటే వాష్రూమ్స్ క్లీనింగ్కి 10,000 ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఈ వచ్చిన అమౌంట్ వల్ల మేము ఇప్పుడు 1,64,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అంటే మనకి బాలాపూర్ వచ్చిన భక్తులు గణేష్ వచ్చిన ఇది అయితే అమౌంట్ వచ్చినాయో దాని గురించి కావచ్చు, అదే లడ్డుకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఈ విలేజ్ సంబంధించి ఎట్లాంటి చేంజెస్ తీసుకొచ్చారు? అంటే ఈ వచ్చిన అమౌంట్ వరకు మేము ఇప్పుడు ప్రత్యేకంగా ఆలయాలకు ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. అయిన తర్వాత గవర్నమెంట్ స్కూల్కి 2009లో కర్నూలు మన మహబూబ్నగర్లో అప్పుడు బార్డర్లో వరద బాధితులు వచ్చినప్పుడు 1,00,000 రూపాయల సామాగ్రి మేమే తీసుకెళ్ళి పంచడం జరిగిందండి. అంటే ఇప్పటివరకు మేము స్కూల్స్ కానీ మా స్కూల్ కానీ ఆలయాలకు ఎక్కువ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనకి వినాయక చవితి అనగానే 9 రోజులు ప్రత్యేకంగా పూజలు ఏమైనా చేస్తూ ఉన్నారు? అంటే మాకు ఇక్కడ డైలీ 7 o'clock నుంచి స్టార్ట్ అయిన పూజలు రాత్రి 11 గంటల వరకు చేయడం జరుగుతుందండి. ప్రతిరోజు 9:30కి ఇక్కడ భజన నిర్వహించడం జరుగుతుంది. అంటే గత లాస్ట్ 2 years వరకు మేము ఇక్కడ సాంస్కృతిక ప్రోగ్రాలు కూడా చేసేవాళ్ళం. లాస్ట్ 2 years నుంచి వచ్చిన భక్తులకు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎవ్రీడే మాత్రం భజన కార్యక్రమాలు చేసాం. డైలీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం రాత్రి 11 గంటల వరకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరుగుతుంది. అన్నదానంకు సంబంధించి భక్తులకు కూడా ఏమైనా ఏర్పాటు చేశారా? అంటే ఇక్కడ ప్లేస్ లేదండి, ఉన్న అన్నదానం చేయడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ ప్రసాదం మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చిన భక్తులు ప్రసాదం పెట్టడం జరుగుతుంది. ఓకే, రైట్. మనతో పాటు బాలాపూర్ పూజారి కూడా ఉన్నారు, కోటేశ్వర శర్మ. దాంతో అడిగి తెలుసుకున్నాము బాలాపూర్ యొక్క గణేష్ యొక్క ప్రాముఖ్యత గురించి. ముఖ్యంగా చెప్పండి, బాలాపూర్ యొక్క చరిత్ర గురించి, అదేవిధంగా బాలాపూర్కు ఉన్న గణేష్ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పండి. అంటే ఆది పూజ్య మహాగణాధిపతి భగవంతుడు ఎక్కడ ఉన్నా కూడా భగవంతుడే. కాకపోతే ఈ యొక్క గ్రామంలో ఉండబడిన బొడ్రాయి పూజలు, విశేషంగా సాయంత్రం పూట జరిగే భజన అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఈ యొక్క గణపతి స్వామి వారికి 1994వ సంవత్సరంలో లడ్డు ఏదైతే వేలపాట మొదలైందో, ఈ సంవత్సరము నిర్విరామంగా 30 వసంతాలు కూడా పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయి. కనుక చూడ్డానికి వచ్చే భక్తులకు అందరికీ కూడా ఆ స్వామివారి యొక్క ప్రసాదం చూసినా, తిన్నా, దర్శించినా అంత పుణ్య ఫలితం ఉంటుందండి. బాలాపూర్ అనగానే ముఖ్యంగా లడ్డు, తిరుపతి తర్వాత మనకి లడ్డు అంత ఫేమస్ అయిపోయింది. అవును. సో ఇప్పటివరకు భక్తుల్లో కావచ్చు, లడ్డును తీసుకున్న వాళ్ళు కావచ్చు, మనకి ఎటువంటి చేంజెస్ అంటే మార్పులు అంటే ఎట్లా ఉపయోగపడుతుంది? అంటే 94లో రైతులు తీసుకున్నారు, తర్వాత గ్రామస్తులు తీసుకున్నారు, రాజకీయ ధురంధరులు కూడా వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకున్నారు, వ్యాపారవేత్తలు కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి, అనంతమైన విజయాలు కూడా సాధించిన సందర్భాలు ఉన్నాయి. కనుక గ్రామంలో నుంచే కాకుండా మన తెలంగాణ రాష్ట్రం కాకుండా ఇరువురు రాష్ట్ర మంత్రులు కూడా తీసుకోవడం జరిగింది. తదనంతరము ఢిల్లీలో ఉండబడిన వారందరూ కూడా తీసుకోవడం కూడా జరిగింది. కనుక ఈ లడ్డుకు చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా మనకి 9 రోజులు, ఈసారి 11 days చేస్తున్నా, 9 రోజులు చేస్తున్నాం. ఎప్పుడైనా కూడా 11 రోజులే. అనంత చతుర్దశి రోజునే నిమజ్జనం ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మనకు అనంత చతుర్దశి వచ్చేటువంటి శనివారం పూట ఉదయం 6 గంటలకు స్వామివారి పూజా కార్యక్రమం చేయించుకొని గ్రామోత్సవం వెళ్ళిన తర్వాతనే స్వామివారికి లడ్డు వేలంపాటం ఉంటుందండి. ఇక్కడ ఈ వినాయకుని యొక్క ఆకారం మనకి ఆకృతి ఏమని పిలుస్తారు? మనకి అర్థం కాలేదు. ఈ వినాయకుని మనం ఏమని పిలుస్తాం? ఈ ఆకారాన్ని అట్టేం లేదు, బాల రూపంలో ఉండబడిన గణపతి స్వామివారు అని చెప్పుకోవడం జరుగుతుంది. మనకి 9 రోజులు కావచ్చు, 11 days కార్యక్రమాలు, ఎటువంటి కార్యక్రమాలు చేస్తాను పూజలు ప్రతిరోజు. అంటే మనం ఏదైతే బుధవారం పూట సాయంత్రంగా గణనాథుడిని ఆ కైలాసం నుంచి ఆవాహన చేయడము, శ్రీ మహాగణాధిపతి పూజ, నవగ్రహాల పూజ, అలాగా ఇంద్ర అష్టదిక్పాలకుల పూజా కార్యక్రమాలు చేయించి ఆ తదనంతరం ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలు, భక్తులకందరూ కూడా అర్చనా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. మా మండపంలో ప్రత్యేకత అంటే భజన అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అనేక మంది కళాకారులు వచ్చి ఆయన భగవంతుడికి కీర్తనలతో సేవ చేసి పూజ చేసి జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా లడ్డు వచ్చేసరికి ఎన్ని కిలోలు ఈసారి పెడతాం? 20, అంటే ఎప్పుడూ కూడా 21 kg లడ్డు ఉంటుందండి. స్టార్టింగ్ నుంచి లడ్డు ఎంత పెట్టారు? అప్పుడు స్టార్టింగ్ 1116 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. గత సంవత్సరం 30 లక్షల చేంజ్కి కొల్లం శంకరెడ్డి గారు స్వీకరించారు. వారు ఈ సంవత్సరము లడ్డు తీసుకుని వెళ్ళి పార్లమెంటులో కూడా భక్తులకు అందజేయడం జరిగింది. కొన్ని క్షణాల కిందనే ఢిల్లీ నుంచి మంత్రివర్యులు కూడా వచ్చి స్వామిని దర్శించుకోవడం కూడా జరిగిందండి. ఈసారి చంద్రకాండం కూడా ఉంటా అంటున్నారు. ఎప్పుడు చేస్తే అసలు
నిమజ్జనం ఎప్పుడు చేయడం కరెక్ట్ అంటారు? అలాంటిది ఏం లేదండి. ఎప్పుడైనా కూడా 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు అవుతుంటుంది. కాకపోతే మన భాగ్యనగరంలో 70,000 మండపాలు పైసీలకు ఉంటాయి. కాకపోతే చాలా మండపాలు ఆ రోజు నిమజ్జనం కుదరవు కనుక కొందరు 16వ రోజు, 21వ రోజు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం ఎక్కడ లేని విధంగా గ్రహణం అనేది జరుగుతుంది కనుక అన్ని మండపాల్లో వాళ్ళందరినీ కూడా 9వ రోజే నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ మా గణనాథుడు మాత్రము అనంత త్రయోదశి రోజున, చతుర్దశి రోజునే ఇక్కడ నిమజ్జన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. జయస్తు సర్వే జన సుఖినో భవంతు. టీవీ చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు అందరూ శుభం, జయం, లాభం కలను కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం.